Hi learners, welcome back to our channel. This is your Nandini. Today topic is full video of parts of speech. Parts of speech are the categories into which words are divided based on their function in a sentence. ఒక సెంటెన్స్లో ఉన్న ప్రతి వర్డ్ దాని ఫంక్షన్ బట్టి ఆర్ కేటగిరీని బట్టి డివైడ్ చేయడాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. దే ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, 8 ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ నౌన్, సెకండ్ వన్ ప్రొనౌన్, థర్డ్ వన్ వర్బ్, ఫోర్త్ వన్ యాడ్జెక్టివ్, ఫిఫ్త్ వన్ యాడ్వర్బ్, సిక్స్త్ వన్ ప్రిపోజిషన్, సెవెంత్ వన్ కంజంక్షన్, ఎయిత్ వన్ వచ్చేసి ఇంటర్జంక్షన్ అన్నమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చూద్దాం ఇప్పుడు. నౌన్, నామవాచకం. ఏ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. వ్యక్తుల పేర్లు కానీ, ప్లేసెస్ పేర్లు కానీ, థింగ్స్ పేర్లు కానీ, కొన్ని భావాల పేర్లు, భావాలను ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కూడా నౌన్ అంటారు. రాము, టీచర్, ఇండియా, తాజ్ మహల్, బుక్, పెన్, హ్యాపీనెస్, హానెస్టీ, లవ్, వీటిని నౌన్ అంటారు. రామ్ ఈజ్ మై ఫ్రెండ్, ఐ హ్యావ్ ఏ బుక్, షీ గోస్ టు స్కూల్, హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇలాంటి వాటన్నిటిని నౌన్ అంటారు. నౌన్ అంటే మన మైండ్లో గుర్తు రావాల్సింది ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే నేమ్, నేమింగ్ వర్డ్. నేమ్ అంటే నౌన్ అన్నమాట. నామవాచకం అంటే పేరు అని గుర్తు రావాలి. సెకండ్ వన్ ప్రొనౌన్, సర్వనామం. ఏ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ నౌన్. నామవాచకానికి బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ గుడ్ ప్లేయర్, రాము ఈజ్ ఏ గుడ్ ప్లేయర్. అలా టూ సెంటెన్సెస్లోనూ రాము అని యూజ్ చేయలేము కాబట్టి ఒక చోట రాము, ఒక చోట హీ, అదే అమ్మాయి అయితే షీ, అలా రీప్లేస్ చేస్తున్నాం. అలాగ వాడేదాన్ని సర్వనామం, ప్రొనౌన్ అంటారనమాట. థర్డ్ వన్ వచ్చేసి వర్బ్. వర్బ్ అంటే క్రియ, యాక్షన్. ఏ వర్బ్ ఈజ్ ఏ వర్డ్ దట్ షోస్ అన్ యాక్షన్ ఆర్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్. రన్, పరిగెడుతున్నాడా, తింటున్నాడా, రాస్తున్నాడా, ఇలా అక్కడ ఒక సబ్జెక్ట్, ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ అని చెప్పేదాన్నే వర్బ్ అంటారు. షీ డాన్సెస్ బ్యూటిఫుల్లీ, దే ప్లే క్రికెట్, హీ ఈస్ రీడింగ్ ఎ బుక్, వీఆర్ గోయింగ్ టు స్కూల్, మై మదర్ కుక్స్ టేస్టీ ఫుడ్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఏదైనా ఒక పని గురించి యాక్షన్, వాట్ డస్ హ్యాపెనింగ్ అని చెప్పేదే వర్బ్. యాడ్జెక్టివ్, విశేషణం. An adjective is a word that describes a noun or pronoun. It tells us more about it. యాడ్జెక్టివ్ అంటే నౌన్ని, ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రాము, రాము తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా. తాజ్ మహల్, అందంగా ఉందా, అందంగా లేదా. అలాగా ఒక్కొక్క దాన్ని డిస్క్రైబ్ చేసి చెప్పేదాన్ని, అదే కలర్స్ని, క్వాంటిటీస్ని, నెంబర్ని, క్వాలిటీని చెప్పేదాన్ని కూడా యాడ్జెక్టివే అంటారు. నౌన్ని, ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని యాడ్జెక్టివ్. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. బిగ్, స్మాల్, రెడ్, బ్యూటిఫుల్, ఇలా అన్నమాట. యాడ్వర్బ్, క్రియా విశేషణం. An adverb is a word that describes a verb, an adjective or another adverb. యాడ్వర్బ్ అంటే మనకి మెయిన్లీ గుర్తు రావాల్సింది లాస్ట్లో ఎల్వై. ఎల్వై వచ్చింది అంటే యాడ్వర్బ్ అని అర్థం. అండ్ అలాగే ఆల్వేస్, హియర్, టు వచ్చినా కూడా యాడ్వర్బే. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ, అక్కడ మనకి యాడ్జెక్టివ్ అనేది నౌన్ని, ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ యాడ్వర్బ్ వచ్చేసి వర్బ్ని, యాడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది. అలాగే తను రెడ్ కలర్ డ్రెస్ వేసుకుందా, అందంగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, మనకి యాడ్వర్బ్ అంటే డిస్క్రైబ్స్, వర్బ్ అండ్ యాడ్జెక్టివ్ అని మన మైండ్లోకి వచ్చేయాలి. హీఈస్ యూ వెరీ కైండ్, ప్లీజ్ స్పీక్ సాఫ్ట్లీ, ఐ ఆల్వేస్ వేకప్ ఎర్లీ, హీ ఫినిష్డ్ ద వర్క్ క్విక్లీ. ఇలాంటి యాడ్వర్బ్. ప్రిపోజిషన్. A preposition is a word that shows the relationship between a pronoun or noun and another word in a sentence. ఒక రిలేషన్షిప్ అనేది చెప్తుంది నౌన్కి కానీ, ప్రొనౌన్కి కానీ, లేదంటే వేరొక సెంటెన్స్కి కానీ, ఒక వర్డ్కి కానీ. ఇన్, ఆన్, అండర్, నెక్స్ట్ టు, బిహైండ్. ద పెన్ ఈజ్ ఇన్ ద బాక్స్. ప్రిపోజిషన్ అనేది ఒక కమ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ అన్నమాట. కంజంక్షన్. A conjunction is a word that joins words, phrases or sentence. కంజంక్షన్, జంక్షన్ అనే మన సెంటెన్స్లోనే కనపడుతుంది, కంబైన్ అని. ఐ లైక్ టీ అండ్ కాఫీ, హీ ఈజ్ రిచ్ బట్ నాట్ హ్యాపీ, డూ యూ వాంట్ టీ ఆర్ కాఫీ, ఇట్ వాజ్ లేట్ సో వీ లెఫ్ట్ క్విక్లీ. అలాగా. అండ్, బట్, ఆర్, సో, బికాజ్, వెన్, వైల్, ఇలా యూజ్ చేసే వాటిని కంజంక్షన్ అంటారనమాట. షీ డిడ్ నాట్ గో టు స్కూల్ బికాజ్ షీ వాజ్ సిక్, కాల్ మీ వెన్ యూ రీచ్ ఏ హోమ్.
అలా అర్థమవుతుంది కదా! కంబైన్ చేస్తుంది 2 వర్డ్స్‌ని గానీ, దే వర్ టాకింగ్ వైల్ ఐ యామ్ రీడింగ్ ఇలా చెప్పే వాటిల్ని జాయిన్స్ చేసేదాన్ని కంజంక్షన్ అంటారు. అండ్ లాస్ట్ వన్ ఇంటర్జెక్షన్ వచ్చేసి an interjection is a word or phrase that express strong feelings or emotions. ఇలా ఎమోషన్స్‌ని చెప్పే వాటిని వావ్! ఓ! అలాస్! హుర్రే! ఊప్స్! వావ్! వాట్ ఎ బ్యూటిఫుల్ వ్యూ! ఓహ్! యూ ఆర్ హియర్! హుర్రే! అవర్ టీమ్ వన్! అలా ఊప్స్! ఐ డ్రాప్డ్ ద గ్లాస్! ఇలా ఎక్స్‌ప్రెస్ చేసే వాటిలో ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఉంటది ఇంటర్జెక్షన్‌కి. ఇదే బండ గుర్తు. నౌన్ అంటే నేమింగ్ వర్డ్. అండ్ ప్రొనౌన్ అంటే రాముకి బదులుగా హీ వాడడం. అలా చెప్పాను కదా! బదులుగా వాడేది ప్రొనౌన్. వర్బ్ అంటే యాక్షన్, క్రియ. యాడ్జెక్టివ్ అంటే డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. యాడ్వర్బ్ అంటే వర్బ్‌ని కానీ, అడ్జెక్ట్‌ని రెండిటిని డిస్క్రైబ్ చేయడం అనమాట. అలాగే ప్రిపోజిషన్ అంటే రిలేషన్‌షిప్ చెప్పడం అనమాట. నౌన్‌కి గానీ, ప్రొనౌన్‌కి గానీ. కంజంక్షన్ అంటే కంబైన్ చేయడం. ఇంటర్జెక్షన్ అంటే ఎక్స్‌క్లమేటరీ మార్క్. అండ్ ఎక్స్‌క్లమేటరీ మార్క్ గుర్తొకటి, యాడ్వర్బ్‌కి ఎల్‌వై ఒకటి గుర్తొకటి. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్డ్‌ని మీరు అలా మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.